హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఇస్ ద గ్యాస్ ఎమిటెడ్ ఫ్రమ్ మోటార్ వెహికల్స్? ఆన్సర్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ మేడ్ ద ఫస్ట్ బల్బ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు గో అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. యు గో అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్స్ వర్క్ దెన్ యువర్ ఓన్ వర్క్. యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్స్ వర్క్ దెన్ యువర్ ఓన్ వర్క్ అంటే నీ పనిలో ఉన్న శ్రద్ధ కంటే నీకు ఎదుటి వాళ్ళ పని మీద శ్రద్ధ ఎక్కువ ఉంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ విల్ నాట్ గెయిన్ ఎనీథింగ్ బై బీయింగ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విష్ యూ ఆల్వేస్ గుడ్ లేదా ఐ విష్ యూ ఆల్వేస్ వెల్ అంటే నువ్వు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ నెవర్ విష్ బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్ టు అదర్స్. ఐ నెవర్ విష్ బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్ టు అదర్స్ అంటే నేను ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ వాంట్ సంథింగ్ బ్యాడ్ టు హ్యాపెన్ టు సమ్వన్ it will happen to us. If we want something bad to happen to someone, it will happen to us అంటే మనం ఎదుటి వాళ్ళకి లేదా ఎవరికైనా చెడు జరగాలి అని కోరుకుంటే ఆ చెడు మనకే జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, అతను నన్ను తొక్కేయాలని చూస్తున్నాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హీఈస్ లుకింగ్ టు అండర్మైన్ మీ. హీఈస్ లుకింగ్ టు అండర్మైన్ మీ అంటే అతను నన్ను తొక్కేయాలని చూస్తున్నాడు. అండర్మైన్ అంటే తొక్కేయడం లేదా అణిచివేయడం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ నో మెనీ హియర్ ఆర్ లుకింగ్ టు గెట్ మీ ఫైర్డ్ ఫ్రమ్ దిస్ కంపెనీ అంటే నన్ను ఈ కంపెనీ నుంచి పంపించేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ హార్డ్ యూ ట్రై టు అండర్మైన్ మీ, ఇట్ వోంట్ హ్యాపెన్. నో మ్యాటర్ హౌ హార్డ్ యూ ట్రై టు అండర్మైన్ మీ, ఇట్ వోంట్ హ్యాపెన్ అంటే నువ్వు నన్ను ఎంత తొక్కేయాలని చూసినా అది జరగదు, అది జరగని పని లేదా అది జరగదు అని అర్థం. నెక్స్ట్ వన్, అవసరం ఉన్నప్పుడే ఆమె మాట్లాడుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ టాక్స్ టు మీ ఓన్లీ వెన్ షీ నీడ్స్ టు. షీ టాక్స్ టు మీ ఓన్లీ వెన్ షీ నీడ్స్ టు అంటే అవసరం ఉన్నప్పుడే ఆమె మాట్లాడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ ఓన్లీ కమ్స్ టు అవర్ హౌస్ వెన్ షీ నీడ్స్ సంథింగ్ అంటే ఆమెకి ఏమన్నా కావాల్సినప్పుడు మాత్రమే ఆమె మా ఇంటికి వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ డజంట్ ఈవెన్ లుక్ ఎట్ మై ఫేస్ డ్యూరింగ్ నార్మల్ టైమ్స్. షీ డజంట్ ఈవెన్ లుక్ ఎట్ మై ఫేస్ డ్యూరింగ్ నార్మల్ టైమ్స్ అంటే మామూలు టైంలో ఆమె నా మొహాన్ని కూడా చూడదు, నా మొహం వైపు కూడా చూడదు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు కూడా అందరిలాగే ఉంటావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ వాంట్ టు బి లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. డూ యూ వాంట్ టు బి లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ అంటే నువ్వు కూడా అందరిలాగే ఉంటావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు ఆర్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ యూ విల్ హ్యావ్ నో ఐడెంటిటీ. ఇఫ్ యు ఆర్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ యూ విల్ హ్యావ్ నో ఐడెంటిటీ అంటే నువ్వు కూడా అందరిలానే ఉంటే నీకు గుర్తింపు ఉండదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, థింక్ సంథింగ్ న్యూ దట్ యు ఆర్ నాట్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ అంటే నువ్వు అందరిలా కాకుండా నువ్వు కొత్తగా ఆలోచించు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంత చల్లగా ఉంటే ఏసీ ఎందుకు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ ఇట్స్ సో కోల్డ్ వై ద ఏసీ. ఇఫ్ ఇట్స్ సో కోల్డ్ వై ద ఏసీ అంటే ఇంత చల్లగా ఉంటే ఏసీ ఎందుకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ టర్న్ ఆన్ ద ఏసీ వెన్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్. వై డిడ్ యూ టర్న్ ఆన్ ద ఏసీ వెన్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే బయట వర్షం పడుతూ ఉంటే నువ్వు ఏసీ ఎందుకు ఆన్ చేసావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్స్ కోల్డ్ వై డిడ్ యూ టర్న్ ఆన్ ఏసీ, ఆర్ యూ క్రేజీ
అంటే చలి పెడుతూ ఉంటే నువ్వు ఏసీ ఎందుకు ఆన్ చేసావు, నీకేమన్నా పిచ్చా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.